ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేశ పురాణం 38వ అధ్యాయం. వరప్రదానం అనంతరం వ్యాసమునీంద్రుడిలా ప్రశ్నించాడు. ఓ పద్మసంభవ, ఆ తరువాత జరిగిన గృత్సమధుని వృత్తాంతమును తెలుసుకొని కోరుతున్నాను. నాకు చెప్పవలసింది అంటూ వీడిని వ్యాస మహర్షితో బ్రహ్మ ఇలా అన్నాడు. ఓ వ్యాసమునీంద్ర, అప్పుడు సకల మునిగణాలు గృత్సమధుని గౌరవించి నమస్కరించారు. అప్పటి నుంచి సకల కార్యరంభములలోనూ చేసే గణపతి పూజలో ముందుగా ఆ మునికే నమస్కరించసాగారు. ఈ రీతిగా ఎంతో ప్రఖ్యాతిని గాంచిన గృత్సమధుడు సునిశ్చిత భక్తితో ఏకాగ్ర చిత్తంతో గణేశునే ధ్యానిస్తూ ఉత్కృష్ట భక్తిని పొందాడు. ఇలా ఉండగా ఒకానొక సమయంలో పెద్ద ధ్వని అయ్యేలా ఆ ముని తుమ్మినాడు. ఆ తుమ్ము ధ్వనికి పర్వత గుహాలు అదిరిపడ్డాయి. క్షణంలో తన ఎదుట ఒక బాలకుడు కనిపించాడు. ఎర్రని దేహకాంతిని కలిగి పెద్ద ధ్వనిని చేస్తూ తేజోరాశితో కళ్ళు మిరమిట్లు గొల్పుతున్న ఆ బాలకుని చూసి భయంతో వృత్సమదముని గడగడా వణికాడు. ఆహా, ఇది విపత్తు! ఈ పుత్రుడు గజాననునిచే ఇవ్వబడినాడా ఏమి అనుకుంటూ తిరిగి తేరపార ఆ పిల్లవాని వంక చూడగా సౌందర్యోపేతమైన ముఖారవిందం, పద్మరేకుల వంటి విశాల నేత్రాలను కలిగి బంగారు భుజకీర్తులతో బాహుపురులు, దివ్యమైన కిరీటము, పాదాలంకారాలను కలిగి కటి ప్రదేశంలో బంగారు మొలత్రాటిని ధరించి నవమన్ముదుడిలా ఉన్న ఆ బాలకుణ్ణి చూసిన ముని ఇలా ప్రశ్నించాడు. ఓ బాలక, నీవెవరువు? ఎవ్వరి వాడవు? ఏం చేయడానికి వచ్చావు? నీ తల్లిదండ్రులు ఎక్కడుంటారు? ఆ మాటలకు ఆ బాలకుడిలా బదులిచ్చాడు. త్రికాల జ్ఞాని, ఓ వృత్సమదమునీంద్ర, అన్నీ ఎరిగి ఉండి నన్నెందుకు ఇలా ప్రశ్నిస్తున్నావు? అయినా నీ ఆజ్ఞను అనుసరించి చెబుతాను విను. నేను నీ తుమ్ము నుండి జనించాను కనుక నాకు తల్లి తండ్రి ఇక నీవే. నన్ను దయతో కొన్నాళ్ళు సంరక్షించు. ఇంద్రునితో సహా ముల్లోకాలను ఆక్రమించగల బలక పరాక్రమం కలవాడిని. కొద్ది కాలంలోనే నా అప్రమేయ పౌరుషాన్ని నీవు చూడగలవు. ఈ మాటలకు ముగ్ధుడైన ఆ ముని తనలో ఆహా, ఈ బాలకుడెవరో, పుట్టగానే తాను ముల్లోకాలను గెలవగల సమర్థున్నంటూ ప్రకటించుకున్నాడే, వీడెవరో గాని అసాధ్యుడిలా ఉన్నాడు కనుక వీడి శక్తియుక్తులు మరింతగా ఇనుమడింప చేయగలందులకు నా మంత్రాన్ని ఇతడికి ఉపదేశిస్తాను. ఆ మంత్ర ప్రభావంతో వరదుడైన గణేశుడు అతనికి సకల వాంఛితములను ప్రసాదించగలడు. వీడి వల్ల నాకు మన కీర్తి లభించగలదు అని సంకల్పించి ఆ బాలునికి తన గణానాంత్వ అన్న ఋగ్మంత్రాన్ని ఉపదేశించాడు. అలా ఉపదేశించిన తరువాత ఇలా అనుగ్రహ వచనాలతో అతన్ని ఇలా ఆశీర్వదించాడు. ఓ చిరంజీవి, గణానాంత్వ అన్న ఈ మంత్రాన్ని నీవు నిశ్చలమైన మనస్సుతో జపించు. ఈ గజాననుని అనుగ్రహాన్ని పొందిన నాడు నీ సకలాభీష్టములు నెరవేరుతాయి. ఇలా వృత్సమధుడి నుంచి మంత్రోపదేశాన్ని అనుగ్రహాశీస్సులను వడసిన ఆ బాలకుడు వెంటనే ఒక నిర్జన అరణ్యానికి వెళ్ళి అక్కడ ఇంద్రియాలను నియమించి తదేక దీక్షతో కాలి బొటన వేలుపై నిలిచి 5000 సంవత్సరాల కాలం నిరాఘాటంగా తండ్రి ఉపదేశించిన మంత్రాన్ని జపించాడు. అప్పుడు అతడి ముఖములో నుంచి వెంటనే తపోగ్ని జ్వాలలు వెలువడి దిక్కులంతా ప్రజ్వరిల్ల చేస్తూ దేవగణాలకు పాతాళంలోని రాక్షసులకు సైతం భయోత్పాతాన్ని కలిగించాయి. అప్పుడు ఆ బాలుని తపస్సుకు సంతుష్టుడైన గజాననుడు అతడి ఎదుట సాక్షాత్కరించాడు. దిక్కులెల్లా ప్రజ్వరిల్ల చేస్తూ సూర్యకాంతిని ధిక్కరించే తేజ ప్రకాశంతో తొండమును అలవోకగా అటూ ఇటూ ఆడిస్తున్న ఆ గజానను గీంకారం విన్న ఆ బాలకుడు భయంతో వివసుడై నేత్రాలను విప్పి ఎదురుగా నిలిచిన ఆ దేవదేవుని చూచాడు. 4 బాహువులతోనూ పెద్ద ఉదరంతోనూ నానాలంకారములతో అలంకరించబడి పరశు, పద్మము, జపమాల, మోదకములను 4 చేతుల్లోనూ దాల్చి ఉన్న ఆ దివ్య తేజోమూర్తి యొక్క ప్రకాశానికి ముందు నిర్ఘాంతపోయి ఆ తరువాత కొద్దిగా తడబడి తిరిగి ధైర్యాన్ని పుంజుకొని ఆ ప్రభువుని ఇలా ప్రార్థించసాగాడు. ఓ దేవా, నీకు అనన్య భక్తుడను శరణాగతుడును అయిన నన్ను ఇలా భయపెట్టడం నీకు భావ్యమా?
సౌమ్య రూపాన్ని దాల్చి నా వాంఛితార్థములను ప్రసాదించి నన్ను అనుగ్రహించవే ఓ వ్యాసమునీంద్ర. అప్పుడు ఆ భక్తవరుడైన గణాధిపుడు అతడి ప్రార్థనతో తన భయంకర రూపాన్ని ఉపసంహరించి ఎంతో ప్రీతితో సౌమ్య రూపం దాల్చి ఆ బాలకుణ్ణి పిలిచి, నాయన, నీవు స్వస్థ చిత్తుడివిక. అహోరాత్రాలు ఎవరిని ఉద్దేశించి ధ్యానం చేసావో ఆ నీ ధ్యానమూర్తిని నేనే. నీ యందు పూర్తి ప్రసన్నతను కలిగి నీకు వరాలను దల్చి వచ్చాను. ఈ నా రూపం స్వప్రకాశమైనది, జగన్మయమైన నా పరరూపమును బ్రహ్మరుద్రాదులు కూడా తెలుసుకోలేరు. దేవతలు, మునులు, గంధర్వులు, అసురులు వీరెవ్వరికీ కూడా ఇది గ్రహింపనలవి కానట్టిది. అటువంటి నేను నీ శ్రద్ధతో కూడిన తపస్సుకు బద్ధుడనై నిన్ను అనుగ్రహించదలిచాను. కోరిన వరమివ్వడానికై వచ్చాను కనుక నా వల్ల నీకేమేమి వరములు కావాలో అవన్నీ కోరుకో అన్నాడు. ఆ మాటలకు ఆ బాలకుడిలా అన్నాడు, ఓ దేవా, నీ దివ్యమంగళ తేజోమయ రూపాన్ని దర్శించటంతో నా జన్మ నేటికి చరితార్థమైంది. నా తపస్సు, నా జననీ జనకులు ధన్యులైనారు. బాలుణ్ణైన కారణం చేత నీ మహిమా విశేషాన్ని వర్ణించలేకపోయాను. సకల జగత్తుకు నీవే ఆధారభూతుడవు. సూర్యాది గ్రహగోళాలు నీ భావన వల్లనే ప్రకాశిస్తున్నాయి. నీ మహిమా విశేషం చేతనే జగత్తంతా చలిస్తున్నది. అట్టి నీ మహిమా విశేషాన్ని త్రిమూర్తులైన పూర్తిగా గ్రహింపలేరు. అయినా నీవు దయతో వరాన్ని అనుగ్రహించగోరితే ఈనాటి నుంచి 3 లోకాలలోనూ ఎక్కడా నాకు తిరుగుండరాదు. దేవ అసుర గణాలందరూ నాకు వశ్యులై ఉండాలి. దీన్ని సంకల్పించిన తక్షణమే అది సిద్ధించేలా సంకల్ప సిద్ధిని ప్రసాదించు. ఇహలోకంలో సకల భోగాలను అనుభవించాక అంత్యమున మోక్షాన్ని పొందేలా అనుగ్రహించు. ఓ భక్తవరద, నేను తపస్సు ఆచరించిన ఈ ప్రదేశము ఇక నుంచి గణేశపురము అన్న పేరిట లోక విఖ్యాతిని గాంచుగాక అంటూ వేడిన ఆ బాలుడితో గజాననుడిలా ప్రసన్నుడై అనుగ్రహ వచనాలు పలికాడు. ఓ బాలక, నీవు కోరినట్లే నీకు త్రైలోక్యాకర్షణ శక్తి కలుగగలదు. నీకెవరి వల్ల ఎటువంటి భయము కలగదు. 3 పురములు బంగారముతో, వెండితో, ఇనుముతో నిర్మించి ఇస్తాను. కోరుకున్న స్థలానికి వెళ్ళే కామగమన శక్తిని అవి కలిగి ఉంటాయి. ఒక్క లయకారకుడైన శంకరుడి చేత తప్ప అవి ఛేదింపబడనివి. ఈ లోకంలో నీవు త్రిపురాసురునన్న ఖ్యాతిగాంచెదవు. ఏనాడైతే శంకరుడు తన ఏకైక బాణంతో ఈ 3ంటిని ఛేదిస్తాడో ఆనాడే నీవు ముక్తి పొందగలవు. ఇది ముమ్మాటికి సత్యము. ఇంకా నీవడిగిన ఇతర వాంఛతములన్నీ తప్పక ఈడేరగలవు. వ్యాసమునీంద్ర ఈ విధంగా అతడికి వరాలను అనుగ్రహించి గజాననుడు అంతర్హితుడైనాడు. ఆ దైవ వియోగానికి ఆ బాలకుడు కినుడై కూడా ఆ వరములు లబ్ధికి సంతోషయుక్తుడైనాడు. అనంతరం తన వరబల గర్వంతో ముల్లోకాలను ఆక్రమింప ప్రయత్నించాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని వరప్రదానం అనే 38వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ గణేశాయ నమః.